మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారమ్మా? మంచిది. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక వారం ఆయన సన్నిధిలో కూడి వచ్చే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలా? మంచిది. ఈ శ్రేష్టమైన సమ్మిలో చక్కటి పాటల ద్వారా మనం దేవుని కనపరిచాం. ఈ శ్రేష్టమైన సమ్మిలో దైవ సందేశాన్ని మనం వింటాం. అందరూ శ్రద్ధగా వినండి. అడిగినప్పుడు క్విక్గా రెస్పాన్స్ ఇవ్వండి, బిగ్గరగా. రైట్. ఒక్క మాట మనం చదువుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవండి. ఒక్క నిమిషం అన్న. అందరూ తీసారా? అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాసిన పత్రిక, పేజ్ నెంబర్ వచ్చి 134, బ్యాక్ సైడ్. అంటే ఫస్ట్ నుంచి 134 కాదు, బ్యాక్ సైడ్ నుంచి 134 ఉంటుంది. పేజ్ నెంబర్ పైన 134గా ఉంటుంది. తీసారా? రైట్. చదవండి తల్లి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా. చాలండి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ దాన్ని అనుసరించి చెప్పాలా, ప్రవర్తించువారే. ఇప్పుడు చెప్పండి, మందిరానికి మీరు ఎందుకు వస్తున్నారు? రైట్. అంటే వింటే నీతిమంతులు కాదు, వింటే ఆత్మీయులు కాదు, విని దాన్ని ఏం చేయాలట? అనుసరించాలి. అంటే వినేసి వెళ్ళిపోయే వాళ్ళు దేవుని చిత్తంలో లేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. ఏ వాక్యం మనం విన్నామో అది మన బ్రతుకులో ఉండాలి. లేకపోతే వింటే ఉపయోగం ఏమీ లేదు. అంటే మందిరానికి వస్తున్నారు, మంచిది, కానీ వచ్చి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. ఇక్కడేముంది? వినివారు గొప్పలు కాదు, వినివారు నీతిమంతులు కాదు, విని దానిని అనుసరించువారే నీతిమంతులని బైబిల్లో ఉంది. అర్థమవుతుందా? అంటే మనం ఎందుకు మందిరానికి రావాలి అంటే వినడానికి మాత్రమే కాదు, విని దాన్ని ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. అంటే వినడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏది వింటున్నారో అది మనం ఖచ్చితంగా ఏం చేయాలా? అనుసరించాలి. ఓకేనా? ఇప్పుడు రండి మన పాఠ్య భాగంలోకి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వింటే గొప్ప కాదు, విని దాన్ని ఏం చేయాలా? అనుసరించాలి. రైట్. రండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. నా వైపు చూడండి ఒకసారి, తర్వాత చదువుదురు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పరిచారకుడైన తిమోతికి ఈ మాటలన్నీ కూడా రాశాడు. అయితే తిమోతి పత్రిక ఏ నిమిత్తం పౌలు గారు రాశారు అని అంటే, 1 విశ్వాసుల కోసం రాశారు. ఎవరి కోసం అండి? 2 సంఘ పెద్దల కోసం రాశారు. ఎవరి కోసం? 3 సంఘ పరిచారకుల కోసం రాశాడు. ఎవరి కోసం? పరిచారకులు అంటే పరిచర్య చేసే, మందిరంలో తోడవడం, మందిర బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకోవడం. 4 దైవ సేవకులకి రాశాడు. అంటే ప్రాముఖ్యంగా విశ్వాసులకు, సంఘ పెద్దలకు, చెప్పండి, పరిచారకులకు, సేవకులకు. మీకు అర్థమవుతుందా? 4కి రాశాడు. అయితే మనం చదివిన 3వ అధ్యాయంలో ఒకసారి ఫస్ట్ మొదటి మాట చదవండి ఒకసారి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట చాలండి. ఈ 3వ అధ్యాయంలో 1 నుంచి 8వ వాక్యం వరకు సంఘ పెద్దల కోసం రాశాడు ఆయన. ఎవరి కోసం? పెద్దల కోసం. 8వ వచనం నుండి 13వ వచనం వరకు సంఘ పరిచారకుల కోసం రాశాడు. ఎవరి కోసం? కోసం రాశాడు. అంటే ఆల్మోస్ట్ సంఘ పెద్దల కోసం, అలాగే రెండోది ఎవరు? పరిచారకుల కోసం. రైట్. ఇప్పుడు ఈ వారం మనం సంఘ పెద్దలకు ఉండాల్సిన లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. అంటే ఒక సంఘంలో, ఒక చర్చిలో
సహజంగానే చాలా సంఘాల్లో సంఘ పెద్దలు ఉంటారు కదా, ఉంటారు. అది అపోస్తులు నియమించిన క్రమం. ఎవరు నియమించిన క్రమం? అపోస్తులు నియమించారు. ఎందుకంటే సేవకులు అన్ని పనులు చూసుకోలేరు కాబట్టి సేవకులకు బర్డెన్ లేకుండా ఆ క్రమాన్ని పేతురు యోహాను గారు మొట్టమొదటిసారిగా నియమించారు. ఎవరు నియమించారండి? అంటే అపోస్తుల క్రమం ఎలా ఉంటుందని అంటే సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు. చర్చిలో 4 క్యాడర్స్ ఉంటాయి. ఎన్ని క్యాడర్స్ ఉంటాయండి? 4 క్యాడర్స్. ఫస్ట్ క్యాడర్ ఎవరంటే దైవ సేవకులు. ఎవరు చెప్పండి? దైవ సేవకులు. రెండో క్యాడర్ ఎవరంటే సంఘ పెద్దలు. ఎవరు? సంఘ పెద్దలు. మూడో క్యాడర్ ఎవరు? పరిచారకులు. నాలుగో క్యాడర్ ఎవరు? సామాన్యమైన విశ్వాసులు. సహజంగా ఏ సంఘంలోనైనా ఈ 4 రకాల క్యాడర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉండాల్సింది. అది ఎవరి క్రమం? అపోస్తుల క్రమం. అంటే అపోస్తులకి ఎవరిది బయలుపరిచారు? ఎందుకంటే ఒక సంఘం సక్రమంగా సాగాలి అని అంటే ఈ 4 క్రమాలు ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. ఎందుకంటే అన్ని పనులు ఒక్కరే చూడలేరు కదా. అందుకనే ఒక సమయంలో ఇలాంటి ఒక ఇబ్బంది ఎదురొచ్చింది పేతురు గారికి, యోహాను గారికి. వచ్చినప్పుడు ఏం చేశారంటే, అరే బాబు, మేము ఇవన్నీ చూడడం మా వల్ల కాదు, కాబట్టి మంచి సాక్ష్యం పొందిన 7 యవ్వనస్తులు మీరు ఏర్పరచుకోండి అన్నాడు. ఎంతమందిని? యవ్వనస్తులు 7 ఎప్పుడు కూడా సంపూర్ణానికి సూచన. రైట్. సో అలాగూ మనం ఈ క్రమాలన్నీ చూస్తే, అంటే అపోస్తుల కార్యము నుంచి మనం చూస్తే అపోస్తుల కార్యానికి ముందు ఇది ఉండదు, కానీ అపోస్తుల కార్యం తర్వాత ఈ సంఘ క్రమం అనేది దేవుడు అపోస్తుల ద్వారా ఏర్పరిచారు. ఎవరి ద్వారా ఏర్పరిచారు? సో ఫస్ట్ క్యాడర్ ఎవరంటే దైవ సేవకుడు. సో దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే సంఘాన్ని నడిపించే కీ రోల్ ఎవరు చేస్తారు అని అంటే సంఘ పెద్దలు. ఎవరు చెప్పండి? రైట్. అయితే సంఘ పెద్దలు ఎలా ఉండాలి, వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, సంఘంలో ముందుండి నడిపిస్తూ సంఘ బాధ్యతలు తలకెత్తుకునే వాళ్ళని సంఘ పెద్దలు అని అంటారు. ఏమంటారు? అంటారు. అంటే సంఘ బాధ్యతలన్నీ కూడా సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘాల్లో ఎలా మార్పులు తీసుకురావాలి, సంఘ అభివృద్ధి కొరకు ఎలా ప్రయాసపడాలి, సేవకులు పరిచర్య చేస్తున్నారు, సేవకులకి అనుగుణంగా సంఘాన్ని ఎలా బలపరచాలా, దేవుని చిత్తంలో దైవ సేవకుడు ఏదైతే సంఘాల్లో కోరుకుంటున్నారో అది ఎలాగ మనం బలపరచాలి అనేది ఆ బాధ్యతలన్నీ ఎవరి నెత్తి మీద ఉంటుంది? సంఘ పెద్ద. రైట్. అయితే సంఘ పెద్ద అనే పోస్టు చాలా కీ రోల్. అయితే ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హత ఉందా? లేదు. అయితే ఆ సంఘ పెద్దలు ఎలా ఉండాలి, వారికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఈ వారం మనం ధ్యానం చేద్దాం. వచ్చే వారం సంఘ పరిచారకులు ఎలా ఉండాలనేది మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘంలో పెద్దలుగా నియమించడం వాక్యానుసారమే. అయితే ఆ సంఘ పెద్దలు ఎలా ఉండాలి? ఎవరిని పడితే వాళ్ళు నియమించవచ్చా? నియమించకూడదు. మరి ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే, మనం ఏదైనా మనకు ఆధారం ఏంటి? బైబిలే కదా. బిబిలికల్గా అంటే బైబిల్ ప్రకారం సంఘ పెద్దలంటే ఎలా ఉండాలి, వారి లక్షణాలు ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉంటే వారు సంఘ పెద్దలకు అర్హులుగా ఉంటారు. ఒకవేళ ఈ క్వాలిటీస్ ఉంటే మీలో కూడా సంఘ పెద్దలుగా ఉండడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? రండి చదువుదాం ఒకసారి. 2వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని. చాలండి, ఇంకా చదువుదాం ఎదరికి. ఫస్ట్ ఏంటంటే, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని. ఏ పనిని అంటే? పెద్ద పని. ఏ పని అంటే? ఇది విలువైన పని. ఎలాంటి పని? ఆపేక్షిస్తున్నాడు. కాబట్టి ఇది నమ్మదగినది అని బైబిల్లో ఉంది. అయితే ఈ వ్యక్తికి అంటే ఒక్కరే కాదు, సంఘంలో చాలామంది ఉంటారు. సంఘ పెద్దల కింద కొంతమంది నియమిస్తారు సంఘ స్ట్రెంత్ను బట్టి. దేన్ని బట్టి? పురుషులు ఉండొచ్చు, స్త్రీలో ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తులకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మాత్రమే దైవ సేవకుడు సంఘ పెద్దలుగా నియమించాలి. ఏంటి ఆ క్వాలిటీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్షుడగువాడు అంటే సంఘ పెద్దగా ఉండాలి అనుకున్నవాడు ఫస్ట్ నిందారహితుడై ఉండాలి. ఎలాంటి వాడై ఉండాలి?
అంటే అర్థం ఏంటి? రైట్. అంటే ఏ నింద లేనివాడు అయి ఉండాలి. నిందారహితుడు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నింద లేని వాళ్ళు అయి ఉండాలి. అంటే వాళ్ళ మీద ఎటువంటి చెడ్డ విషయాలపై వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళకి బలహీనత ఉంది అనే నింద వాళ్ళ మీద ఉండడానికి. అంటే సంఘంలో పెద్ద పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నిందారహితులుగా ఉండాలి. అంటే అది బయట వాళ్ళతో కావచ్చు, సంఘంలో వాళ్ళు. అంటే సంఘంలో వాళ్ళు అందరినీ ఒకేలా ప్రేమించే మనస్తత్వం ఎవరికి ఉండాలా? సంఘ పెద్దకు ఉండాలి. అంటే ఒకరిని ఒకేలాగా చూసే తత్వం ఉండకూడదు. అంటే వాళ్ళనే బాగా చూస్తున్నారండి, వీళ్ళనే బాగా చూస్తున్నారండి అనే తత్వం ఉండకూడదు. అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఎవరిలో ఉండాలా? సంఘ పెద్దల్లో ఉండాలి. అంటే నిందారహితుడై ఉండాలి. ఏమై ఉండాలా? గట్టిగా చెప్పండి. నిందారహితుడై ఉండాలి. రెండోది ఏకపత్ని పురుషుడు. ఎలాంటివాడై ఉండాలంట? అంటే సంఘ పెద్దగా ఉండాల్సిన వాళ్ళకి ఒక్కలే భార్య ఉండాలా, ఒక్కరే భర్త ఉండాలా? మీకు అర్థమవుతుందా? అంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి సంఘ పెద్ద. ఎలా ఉండాలండి? అంటే గుర్తుపెట్టుకోండి, ఏ సంఘానికైనా సంఘ పెద్దగా ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఒకటి నిందారహితుడై ఉండాలా, రెండోది ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎలాంటివాడై ఉండాలా? అంటే ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నవాడు సంఘ పెద్దగా ఉండొచ్చా? అసలు అలాంటి వాడిని ముందు దైవ సేవకుడే కట్ చేయాలి. అలాంటి వాడు బైబిల్ ఏం చెప్తుంది? సంఘ పెద్దగా ఉండాలంటే ఇదిగో ఇవి ఉండాలా అని ఉందా లేదా? అంటే ఒకే భార్య అయి ఉండాలా. అంటే సెటప్లు ఉండొచ్చా? అంటే అర్థం ఏంటి? ఇంకెవరో ఉండకూడదు, ఏకపత్ని పురుషుడై ఉండాల. ఇంకా సంఘ పెద్దగా కూర్చునేవాడు, సంఘ పెద్దగా నిలబడాలనుకున్నవాడు, సంఘంలో కీ రోల్ ప్లే చేయాలనుకున్నవాడు ఎవరైనా సరే మరొక ఆలోచన, మరొక పరిస్థితులు ఆ వ్యక్తికి ఉండడానికి వీల్లేదు. దురదృష్టం, కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు పేళాలు ఉన్నవాడు, ముగ్గురు పేళాలు ఉన్నవాడు కూడా ఎలా ఉంటారో సంఘం. మరి ఇదేం దౌర్భాగ్యమో అర్థం కాదు. వాక్యానుసారంగా అలాంటి వాళ్ళని దైవ సేవకుడు నియమించవచ్చా? నియమించకూడదు. అంటే సంఘ పెద్దగా ఉండాల్సినోడు నిందారహితుడై ఉండాలా. ఇప్పుడు ఏకపత్ని పురుషుడై ఉన్నప్పుడే నిందారహితుడిగా ఉంటాడుగా. లేదనుకోండి ఆడుకొని నింద ఏమంటారు, ఈడు రెండు పేళ్ళలోడు ఈడు సంఘ పెద్ద ఏంట్రా అంటే అక్కడ నింద ఉందా లేదా? అంటే నింద ఒకదానికో దానికి లింకప్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏ క్వాలిటీస్ అయినా. ఫస్ట్ నిందారహితుడై ఉండాలా, రెండోది ఏంటి? ఏకపత్ని పురుషుడై ఉండాలా. అంటే స్త్రీల్లో సంఘ పెద్దలు ఉంటే ఒకే భర్త ఉండాలా, సైడ్ సెటప్లు ఉండకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు. సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇంకో భార్య ఉండకూడదు, ఇంకో అలవాటు ఉండకూడదు. తర్వాత రండి, మూడోది ఏంటి? మితానుభవుడు. ఎవరంట? అంటే అర్థం ఏంటి? తెలిసే తెలీదా? కాదు. మితం అంటే తక్కువ, అమితం అంటే ఎక్కువ. అంటే అర్థం ఏంటి తెలుసా? మితానుభవుడు అంటే అన్ని విషయాల్లో తగ్గించుకునే స్వభావం కలిగినవాడు. ఏం కలిగినవాడు? అంటే తగ్గింపు అనుభవం కలిగినవాడు అని అర్థం. ఏ అనుభవం కలిగినవాడు? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? అంటే అర్థం ఏంటంటే తక్కువగా ఉండాలి. అంటే తనను తాను తగ్గించుకునేవాడే ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. అంటే సంఘ పెద్దకు ఎలాంటి లక్షణాలు ఉండాలా? నిందారహితుడై ఉండాలా, ఏకపత్ని పురుషుడై ఉండాలా. మూడోది ఏంటంటే మితానుభవం కలిగిన వాడు. అంటే హెచ్చించుకునేవాడు ఉండకూడదు, ఎక్స్ట్రాలు చేసేవాడై ఉండకూడదు. తనను తాను ఎలా ఉండాలా? అంటే అందరికంటే వాళ్ళే ఎలా ఉండాలా? తగ్గింపు స్వభావం కలిగి. మిగతా వాళ్ళు ఆవేశపడినా మనం ఆవేశపడకూడదు, మిగతా వాళ్ళు రెచ్చిపోయినా మనం రెచ్చిపోకూడదు. సంఘ పెద్దగా ఉండాల్సిన, అనుకోవాల్సిన ఏ వ్యక్తి అయినా లేదా ఆయా సంఘాల్లో ఉన్న ఏ సంఘ పెద్ద అయినా ముందు ఉండాల్సిన లక్షణం ఏంటంటే మిగతా వాళ్ళకంటే తగ్గింపు స్వభావం ఎవరు కలిగి ఉండాలా? ఎవరు కలిగి ఉండాలా? అన్ని విషయాలు ఎలా ఉండాలా? మితముగా. అంటే ఎలా ఉండాలా? తగ్గింపు కలిగి ఉండాలి. నాలుగోది ఏంటి? ఏ బుద్ధి కలివాడు ఉండాలి? అంటే జబ్బు బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు? స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే జబ్బు బుద్ధి అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధికి జబ్బు బుద్ధికి తేడా ఏంటి? స్వస్థ బుద్ధి అంటే చెడ్డ బుద్ధి ఉండకూడదు,
చెడ్డ బుద్ధి ఉండకూడదు. అంతేగా జబ్బు బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు అంటే అర్థం ఏంటి? సంఘంలో కలతలు రేపడం, సంఘంలో ఘర్షణలు రేపడం, సంఘాల్లో గ్రూపులు కట్టడం, ఓ గ్రూపుని సెపరేట్గా తీసుకెళ్ళిపోవడం. ఈ బ్యాచ్లో ఉన్నవాడు దేనికి పనిచేయడంట? దేనికి పనిచేయడు? సంఘ పెద్దకు పనిచేయడు. సహజంగా కొంతమంది గ్రూప్ రాజకీయాలు ఉంటాయి సంఘ పెద్దల్లో. ఏముంటాయండి అవి? సంఘ పెద్దకు అసలు ఉండకూడదు. ఏ బుద్ధి ఉండాలంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలా, పవిత్రమైన బుద్ధి. అంతేగాని గ్రూప్ రాజకీయాలు చేసే బుద్ధి, జనాల్ని చెడగొట్టే బుద్ధి, జబ్బు బుద్ధి, సంఘాన్ని బలహీనపరిచే బుద్ధి ఎవరికి ఉండకూడదు? ఉండకూడదు. తర్వాత ఏంటి? మర్యాదస్తుడై ఉండాలంట. ఎలాంటివాడై ఉండాలా అంటే అర్థం ఏంటి? మనకు మర్యాద తెలిస్తే అర్థమవుద్దేమో. మర్యాదస్తుడు అంటే మాటల్లో కూడా ఏం కనబడాలా అంటే ఎదుటి వ్యక్తిని పలకరించే విధానం మన మర్యాదను తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందా? అది విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. సంఘ పెద్దలనే కాదు, విశ్వాసులు. కాకపోతే సంఘ పెద్దకి మరింత ఎక్కువగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ మర్యాద అనేది కామన్గా అందరికీ ఉండాలి. అయితే సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణం మర్యాద తెలిసిన వాడై ఉండాలి. ఒకళ్ళు అంటారు ఓ వీడికి మంచి మర్యాద అంటారు. అంటే ఏంటి? అడిగి మర్యాదగా మాట్లాడడం రాదు, అహంభావపూరితంగా మాట్లాడడం. మర్యాద అనేది దేంట్లో తెలుస్తుందండి? దేంతో తెలుస్తుంది? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అమ్మ, ఈ టైప్ లాగా. అంటే వాళ్ళ మాట తీరు కూడా ఎలా ఉంటుంది అంటే రెక్లెస్గా ఉండదు, అహంభావంగా ఉండదు. ఎలా ఉండాలా? మర్యాదగా మాట్లాడాలి. అంటే వాళ్ళని చూసినప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారండి వాళ్ళు, అర్థమవుతుందా? అంటే ఇవి ఎందుకు ఉండాలన్నాడంటే మర్యాదగా మాట్లాడేవాడు సంఘంలో పెద్దగా ఉంటే సంఘం అభివృద్ధి అవుతుంది. సంఘం ఏమవుతుందండి? మర్యాద తెలియనివాడు సంఘంలో ఉంటే ఉన్న సంఘం కూడా చెదిరిపోద్ది. అందుకనే సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ వచ్చాడు. తిమోతి, ఇవి సంఘంలో బోధించు. సంఘంలో అధ్యక్ష పది వాసించేవాడు, సంఘ పెద్దగా ఉండాలి అనుకున్న వాడికి ఈ లక్షణాలు లేకపోతే సంఘం పాడైపోద్ది. సంఘం ఏమవుతుంది? సో ఈ లక్షణాలు ఉండాలి. ఏముండాలి? నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభుడై ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. ఐదోది ఏంటి? మర్యాదగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలండి? ఓడి సేవకుడితో కూడా మర్యాదగా మాట్లాడు. కొంతమంది సంఘ పెద్దలు చూస్తూ ఉంటాం కదా, పాస్టర్ గారితో కూడా మర్యాదగా మాట్లాడరు ఈ సంఘ పెద్దలు. కొంతమంది సంఘ పెద్దలు నియమించేది దైవజనుడే. ఆ సంఘ పెద్దలు దైవ సేవకుడికి మర్యాదను ఇవ్వాలా, సంఘ బిడ్డలకు కూడా. ఒకళ్ళు ఏమంటే తెలుసా, నేను సంఘ పెద్దను తెలుసా అంటే నువ్వే గౌరవించాలి, మిగతా వాళ్ళనే. నిన్ను వాళ్ళు గౌరవించడం కాదు, నువ్వే వాళ్ళని గౌరవించాలా అని ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పాలా? అంటే సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే రెస్పెక్టబుల్ పొజిషన్ అది. సో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి ప్రతి ఒక్కరితో. ఎలా ప్రవర్తించాలా? తర్వాత ఏంటి చెప్పాలి గట్టిగా? అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు. అంటే సహజంగా సంఘంలో కూడికలు జరుగుతూ ఉంటాయి. జరగవా? ఉపవాస కూడికలు కావచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా కావచ్చు. ఏ కూడికొచ్చినా సరే, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అక్కడ తయారు చేయాల్సిన పొజిషన్ వచ్చినా ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుందట? సంఘ పెద్దల మీద ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? సేవకులు ముందు ఎవరికి చెప్తారట? సంఘ పెద్దలకి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? విసిగిపోయేవారిగా కాకుండా అతిథి ప్రియుడిగా ఉండాలి. అంటే ప్రియంగా, ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలండి? అంటే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడేవాడై ఉండాలి. అంటే సమయం అనక అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఎవరో ఒక దైవ సేవకులు వచ్చారు, ఈరోజు చర్చికి ఎవరో గెస్ట్ వచ్చారు, అనుకోకుండా దూర ప్రాంతం నుంచి ఎవరో వచ్చారు, వెంటనే చెప్పక్కర్లా ఆ సంఘ పెద్ద ఆ బాధ్యత తీసుకుని ముందుగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసే వ్యక్తిగా ఉండాలి. అదే అతిథి ప్రియత్వం అంటే. అంటే ఆతిథ్యం ఇవ్వడానికి ప్రియము అంటే ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలట? ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని నాకు ఏం పని ఉండి అనకూడదు. మీకు అర్థమైంది? మిగతా వాళ్ళకి ఫోన్ చేయి, మీరు చేయండి అని అనకూడదు. సంఘ పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడి ఉండాలంట. ఏమి ఇవ్వడానికి? అది ఏ సమయమైనా అసమయమైన, అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నమైనా, ఏ సమయమైనా సరే ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలంట. ఎవరు? అర్థమవుతుందా? కానీ ఈ రోజుల్లో సంఘ పెద్దలు అంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఒక పోస్టు,
నేను చెప్పింది సంఘం అంతా కాదు, నువ్వే అందరికీ బానిసగా ఉండాలా, అందరికీ పనులు పురమాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు హెడ్గా ఉంటావు, హెడ్గా ఉండేవాడే మిగతా వాళ్ళందరికీ ఒబీడియంట్గా ఉండాలా. అర్థమైందా? అతిథి ప్రియుడై ఉండాలి. ఎలాంటి వాళ్ళై ఉండాలి. ఇంకా కిందకి రండి, కింద ఏమనుంది? బోధింప తగిన వాడునై ఉండి. అంటే అర్థమైంది తెలుసా? ఇతరులకు బోధించేవాడిగా, ఇతరులకు చెప్పేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? అంటే బోధించేవాడిగా. అంటే బోధించాలంటే ముందేం చేయాలా? తనలో ఉండాలా. అంటే పాటించిన వాడే ఏం చేయగలడం అంటే అర్థమైంది తెలుసా? నువ్వు బోధించాలి అంటే ముందు నువ్వేం చేసి ఉండాలా? ఏం చేసి ఉండాలా? అంటే నువ్వు పాటిస్తే ఇతరులకు ఏం చేయొచ్చు? అంటే నువ్వు పాటించకుండా ఇతరులకు బోధించవచ్చా? అంటే నువ్వు చెప్తే ఎదుటి వాళ్ళు అవును అన్న చేస్తున్నారు, అక్క చేస్తుంది, ఆ సిస్టర్ చేస్తుంది, ఆ బ్రదర్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నువ్వు ఏది చెప్పినా ఎదుటి వాళ్ళు వినాల్సిందే, వింటారు కూడా. ఎందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తూ చెప్పేదానికి విలువ ఎక్కువ ఉంటుంది. ఏమి ఎక్కువ ఉంటుందండి? చెయ్యకుండా కొంతమంది మాటలు కోటలు దాటుతాయి. ఏం దాటుతాయండి? మాటలు కోటలు దాటే వాళ్ళు కుదరదండి. మాట కంటే ముందు మనం పాటించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలా? పాటించేవారు. నువ్వు పాటిస్తే బోధించగలవు, పాటించకుండా బోధించే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా? అసలు ఇంకోటి చెప్పనా? పాటించకుండా బోధించేవాళ్ళు అంటే బోధించేవాడిగా ఉండాలంటే అసలు బోధ చేయడానికి నీకు అర్హత ఉండాలిగా, నీ బోధ ఇతరులకు ఇష్టం అవ్వాలిగా, నువ్వు చెప్పే మాట ఇతరులు అనుసరించే వ్యక్తులుగా ఉండాలిగా. ఎప్పుడంటే ముందు నువ్వు పాటిస్తే పాటించేవాడే సంఘ పెద్దగా ఉండడానికి అర్హులు. మీకు అర్థమవుతుందా? కాబట్టి బోధించే అంటే ఇతరులని కమాండ్ చేసే తత్వం కూడా నువ్వు ఇచ్చేయి ఈ పరిచర్య కొరకు ఎలా చేయి అని చెప్పగలిగే ఆ కమాండింగ్ పవర్ ఎవరిలో ఉండాలా? అందుకే సహజంగా సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళకి కొంచెం నోరు ఎక్కువగా ఉన్న వాళ్ళని పెడతా ఉంటారు. అవునా కదా? ఎందుకని? కాదు, నోరేసి పడమని కాదు, అది రాంగ్ డైరెక్షన్. అది నోరేసి పడమని కాదు, అంటే అతను చెప్పగలిగే ఆ పవర్ ఉండాలి. ఏముండాలా? ఆ పవర్ ఉండాలి. అంతేగా నోరేసి అందరి మీద పడిపోయి దెబ్బలాడేమని కాదు. కింద ఉంది, రండి చదువుదాం. అది కూడా మద్యపానీయు. మీకు అర్థమవుతుందా? మద్యపాని అయి ఉండకూడదు అంట. ఏమై ఉండకూడదు అంటే తాగుబోతోళ్ళు ఉండకూడదు. సంఘ పెద్దల్లో ఎవరు ఉండకూడదు? తాగుబోతులు ఉండకూడదు. మద్యపాని అని ఉంది పర్టికులర్గా. అంటే మద్యాన్ని పానం చేసేవాడు సంఘ పెద్దగా ఉండొచ్చా? మీకు అర్థమవుతుందా? అంటే తాగుబోతుడు ఎలా ఉండకూడదు? సంఘ పెద్దగా. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో, చాలా డినామినేషన్స్లో, నేను ఎవరిని విమర్శించట్లేదు అయ్యా సేవకులారా, గుర్తుపెట్టుకోండి, మీ సంఘాల్లో సంఘ పెద్దలుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలని బైబిల్ చెప్తుంది. సో తాగుబోతాడు ఎక్కడ ఉండకూడదు? మీరు చాలా చోట్ల చూసి ఉంటారుగా అలాంటి వాళ్ళు. తర్వాత ఏంటి? తర్వాత ఇంకోటి ఉంది, కొట్టువాడును కాక. ఏం కాక? అందరిని కొట్టేయడం, చేయెత్తడం, మీదకి వెళ్ళిపోవడం, పళ్ళు పుట్టపుట కొరకడం, ఇవన్నీ చేయకూడదు. సంఘ పెద్ద సాత్వికుడు వెంటనే ఉంది. అందుకే కొట్టువాడును కాక ఎలా ఉండాలా? సాత్వికుడై ఉండాలంట. ఎలా ఉండాలా అంటే అర్థం ఏంటి? శాంతంగా ఉండాలి. నీకు బీపీ లెవెల్స్ పెరగకూడదు, నువ్వే బీపీ తెచ్చుకునే వ్యక్తిగా ఉండకూడదు. అదే కదండి దీని అర్థం. కొట్టు అంటే చాలామంది కొట్లాటికి వెళ్తారు కదా. అంటే దాని వెనకాల కూడా ఉంది, సాత్వికుడును జగడమాడని వాడును. వెంటనే ఎంత లింకప్గా ఉన్నాయి చూడండి. ఏం ఆడకూడదంట? ఇవన్నీ లింకప్ అనమాట. ఏం ఆడకూడదు అంటే కొట్టువాడుగా ఉండకూడదు, జగడమాడేవాడుగా ఉండకూడదు. మరి నువ్వు ఎలా ఉండాలా? సాత్వికుడుగా ఉండాలా. సాత్వికుడిగా లేకపోతే నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి నీకు అర్హత లేదు. సంఘ పెద్దగా ఉండే ఏ వ్యక్తికైనా సరే కొట్టేవాడిగా ఉండకూడదు, జగడమాడేవాడిగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలా? సాత్వికముగా ఉండాలా. అంటే శాంత స్వభావం కలిగి ఉండాలి. ఏ స్వభావం అంటే నువ్వు అలాగే ఉండాలి. కొట్లాటికి వెళ్ళిపోవడం, గొడవలకి వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటి? జగడమాడని వాడై ఉండాలంట. ఏమాడని వాడు
ఇప్పుడు జగడమాడేవాళ్ళు, గొడవలకు వెళ్ళిపోయేవాళ్ళు, మాట్లాడితే కత్తిలేసుకు వెళ్ళిపోయేవాళ్ళు, నోరేసుకు వెళ్ళిపోయేవాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఉండలేదా? అలా ఉండొచ్చా? అలా ఉండాలని బైబిల్ చెప్తుందా? లేదుగా. మరి ఎలా ఉండాలా అని అంటే ఖచ్చితంగా సాత్వికం కలిగి ఉండాలి. ఎలా ఉండాలా అంటే అర్థమైంది తెలుసా? సపోజ్ ఎందుకు ఆ మాటలు రాశాడంటే, సంఘంలో ఎవరికైనా ఇద్దరు ఘర్షణ వచ్చిందనుకో, ఇతని మెతక స్వభావంతో, ఇతని శాంత స్వభావంతో ఆ గొడవను ఏం చేయాలా? సంఘ పెద్ద పోస్ట్ అంటే చిన్న విషయం కాదండి. దీని గురించి చాలా విషయాలు పౌలు గారు రాసుకొచ్చారు. చూడండి ఎన్ని క్వాలిటీస్ రాశాడు, ఒకటా రెండా? చాలా క్వాలిటీస్ రాశాడు. ఈక్వల్ టు గాడ్ సర్వెంట్, అన్ని క్వాలిటీస్ రాసుకొచ్చాడు. ఎందుకంటే సంఘంలో అంత కీ రోల్ సంఘ పెద్దలతో ఉంటుంది. సరే, విషయం ఏంటనంటే ఎలా ఉండాలా అని అంటే, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినప్పుడు సంఘంలో వాటిని ఏం చేయవాడిగా ఉండాలా? శాంత స్వభావంతో అణిచేవాడిగా ఉండాలి. అంటే ఎవడు అంచగలడో తెలుసా? సాత్వికం కలిగి ఉన్నవాడే అంచగలడు. అలా కాకుండా రెచ్చిపోయేవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా రెచ్చగొడతాడు. వెళ్ళిన అంటే ఏంటి? ఒకళ్ళ పక్షాన్ని నుండి ఒకళ్ళని సపోర్ట్ చేయడు, కరెక్ట్ కాదు. ఇద్దరిని మాట్లాడాలా, ఇద్దరిని సముదాయించాలా, ఇద్దరిని అనచాలా. ఆ గొడవ అసలు సంఘంలో గలిబిలి జరగకుండా ఆపగలిగి శాంత స్వభావం, సాత్వికత్వం ఎవరికి ఉండాలా? అంటే జగడాలకు వెళ్ళొచ్చా? గొడవలకు వెళ్ళొచ్చా? ఈదులో కొట్లాట్లకి, గొడవలకి మనం వెళ్ళొచ్చా? సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. జగడమాడని వాడై ఉండాలి. అంటే అసలు జగడాలకు వెళ్ళకూడదట. కొంతమంది స్త్రీ సంఘ పెద్దలు ఉంటారు అక్కడక్కడ, తెల్లవారితే జగడాలే. వీళ్ళు రోడ్ల మీద జగడాలాడుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళతో జగడాలాడుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు సంఘ పెద్దమ్మ గారు వస్తారు అంటారు, ఆవిడ గారు వస్తారు. ఏంటో అర్థం కాదు. ఇలాంటి పనికి మాల వాళ్ళు అందరూ సంఘ పెద్దలుగా ఉండొచ్చా? ఉండడానికి అర్హత ఉందని బైబిల్ చెప్తుందా? అర్థమవుతుందా? అంతే. ఏ స్వభావం ఉండాలా? ఏముండాలా అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న టెంపర్, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న పరిస్థితులు అన్నీ పోవాలా? నీకు ఏ గుణం రావాలా? సాత్వికం రావాలి. ఏ రావాలా? ఇంకా కిందకి రండి. తర్వాత ఏముండాలంట? గట్టిగా చెప్పాలా? ధనాపేక్ష లేనివాడే ఉండాలంట. అంటే అర్థం ఏంటి? ధనం లేనాడనా? ధన ఆపేక్ష అంటే ఏంటి? కోరిక. ఏం చెప్పండి? గట్టిగా చెప్పండి. కోరిక. అంటే ధనం మీద ఏముండకూడదు అంటే సంపాదించుకోవద్దనా? నువ్వు సంపాదించి న్యాయంగా తప్పులేదు, కానీ డబ్బే జీవితంగా బ్రతకూడదు. మీకు అర్థమవుతుందా? దేవుని పరిచర్య ధ్యేయంగా బ్రతకాలా? దేవుని కొరకే ధ్యేయంగా, దేవుని కొరకు బ్రతకాలని తపన ఉండాలి తప్ప డబ్బు సంపాదించాలనే బలీయమైన కోరిక నీ జీవితంలో ఉండడానికి అది ఎవరికి ఉండాల్సిన లక్షణం? ఎవరికి ఉండాలా? గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలుగా ఉండాల్సిన ధన పిచ్చి ఉండడానికి వీల్లేదు. ఇంకా కిందకి రండి. ఏం కనుకుంటాలా? అంతకుముందు ధనాపేక్ష లేనివాడని ఎందుకు రాశాడు తెలుసా? ఈ రోజున చాలామంది సంఘ పెద్దలు దేవుని సంఘంలో డబ్బులు నొక్కేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఉన్నారు. ఎందుకని? సహజంగానే సంఘాల్లో సంఘ పెద్దలు ఒక టీం ఉంటారు. ఒక 5 మెంబర్స్, 7 మెంబర్స్, 10 మెంబర్స్ స్ట్రెంత్ని బట్టి టీం ఉంటారు. అయితే దీంట్లో ఏం చేస్తారంటే, దైవ సేవకుడు ఏం చేస్తారంటే, సంఘం మీద ఒక క్రిస్మస్ కార్యక్రమం, కూడికల కార్యక్రమం, ఇంకా ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేయమనే బాధ్యత ఎవరికి అప్పగిస్తారు? అప్పగించినప్పుడు ఆ డబ్బులు న్యాయబద్ధంగా ఖర్చు పెట్టాలా? ఖచ్చితంగా దేవుని సేవకు మాత్రమే ఖర్చు పెట్టాలి. లగ్జరియస్గా నీ సొంతానికి వాడుకోవడం, కొంతమంది అలా వాడేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డబ్బు మీద కోరిక లేనోడే సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు. ఎందుకంటే ఏ డబ్బులు ఎప్పుడు నొక్కేస్తాడో తెలియదనే భయం ఉంటుంది కాబట్టి అది ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను. కొంతమంది సంఘ పెద్దలు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడి మందిలో వచ్చే డబ్బును దొంగిలించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ధనం మీద ఏముండకూడదు? గట్టిగా చెప్పాలా? కోరిక ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా కిందకి రండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై, ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ చాలండి. అంటే ఇప్పుడు సంఘ పెద్ద ఇంకో క్వాలిటీ ఏంటి అని అంటే,
తన పిల్లల్ని స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలాలంట. ఎలా ఏలాలంట? గట్టిగా చెప్పాలా? అంటే తన భార్యను బిడ్డలను బాగుగా, ఎలాగా అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి కావాల్సినవన్నీ చూడాలా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చూడాలా, వాళ్ళకి కావాల్సిన అవసరతలు చూడాలా. ఒక్కొక్కరు ఉంటారు ఇంట్లో ఏం పట్టించుకోరు. ఇంట్లో ఏం పట్టించుకోకుండా వచ్చి ఎక్కడ ఉంటారు? సంఘ పెద్దలుగా ఉంటారు. సంఘ పెద్దలుగా ఉండడానికి నీకు అర్హత ఉండాలంటే ముందు నీ భార్య బిడ్డల్ని బాగుగా ఏలాలంట. ఎలా ఏలాలా? బాగుగా అంటే మంచిగా. వాళ్ళకి ఏం కావాలో అవి చూడాలా, ఏం కావాలో అవి అందించాలి, వాళ్ళకి లోటు లేకుండా చూడాలి. అలాగని గొంతమ్మ కోరికలు కోరిస్తే తీర్చమని కాదు. ఇప్పుడు అలా విన్నారనుకోండి, సంఘ పెద్దల భార్యలు వచ్చి పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి నువ్వు నాకు ఆభరణం ఉందే, నాకు గొలుసుదే, నల్లబోసలు తాడుదే అంటే కుదరదు. మినిమం అవసరాలు అంటే కనీస అవసరాలు ఏంటి? మంచి దుస్తులు, తినడానికి ఆహారం, నీ బిడ్డలను స్కూల్కి పంపించడం, పిల్లల్ని చదివించడం, పిల్లలకు కావాల్సిన మినిమం అవసరాలు తీర్చడం. ఇది ఎవరి బాధ్యత? సహజంగా ప్రతి భర్త బాధ్యత, ప్రతి భార్య బాధ్యత. బట్ సంఘ పెద్దగా ఉండాల్సినోడు ఈ విషయంలో కూడా తప్పిపోకూడదని బైబిల్ చెప్తుంది. అంటే భార్యను కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలా. ఎందుకని? నీ కుటుంబంలోనే సక్రమంగా చూసుకోకపోతే మిగతా దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటావు అని ప్రశ్నించారు. ఇక్కడ ప్రశ్నించారు లేదా? ఎవడైనాను తన ఇంటి వారిని బాగుగా ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించడానికి వచ్చినేసాడు ఇక్కడ పౌలు గారు. ఈ మాటలు రాసింది సామాన్యమైన దైవజనుడా? గట్టిగా చెప్పాలా? అపోస్తుడైన పౌలు. ఎవరి ప్రేరణతో రాశాడు? ఎవరి ప్రేరణతో? దేవుని ప్రేరణతో. అంటే బాగా ఆలోచించండి, సంఘ పెద్దగా ఉండాల్సిన వాడు ఏం చేయాలంటే భార్యను బిడ్డలను కూడా బాగా చూసుకోవాలా. భార్యను బిడ్డను కూడా అంటే వాళ్ళని ఏడిపించేవాడుగా, వాళ్ళ అన్యాయంగా ఏడిపించేవాడిగా మాత్రం ఉండకూడదు. అలాగని సంఘ పెద్దల భార్యలు ఎవరన్నా ఉంటే భర్తకు సపోర్ట్ చేయాలి. మా ఆయన మంచి పదవిలో ఉన్నాడు, లేదా నా భార్య మంచి పదవిలో ఉంది, ఆ పోస్టులో ఉంది కాబట్టి వాళ్ళ మర్యాదను గౌరవాన్ని నేను కాపాడాలని చెప్పి వాళ్ళు కూడా బాధ్యత కలిగి ప్రవర్తించేవారిగా ఉండాలి. కానీ ఈయన ఈ సంఘ పెద్దగా ఉన్నాడు, లేకపోతే నా భార్య మంచి సంఘ పెద్దగా ఉంది, నేనేం చేయనులే, వాళ్ళ మీద ఇంకా నేరారోపణలు చేద్దాం అనే వ్యక్తులుగా సంఘ పెద్దల కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి? గర్వాంధుడై ఎలా ఉండకూడదంట? అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదంట. అంటే అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు కదా మీకు? అంటే సంఘ పెద్దగా నియమించాలనుకున్న వ్యక్తి వచ్చిన నెలలోనే సంఘ పెద్ద అవ్వడానికి కుదరదు. కొత్తగా చేరినోడై ఉండకూడదు, ఆల్రెడీ పాతోడై ఉండాలి. ఎందుకు పాతోడంటే దైవ సేవకుడు అతను పరీక్షించాలి. ఏం చేయాలండి? పరీక్షించాలి. ఇతనికి ఈ క్వాలిటీస్ ఉన్నాయా, ఈ లక్షణాలు ఉన్నాయా. ఎందుకంటే గర్వాంధుడై అని ఎందుకని ఉందంటే కొత్తగా వచ్చిన వాడికి గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడికి ఏమొస్తాయి? కొమ్ములు వచ్చేస్తాయి. నేనేదో గొప్పవాడిని కాబట్టి పాతోళ్ళు ఇంతమంది ఉన్నా సరే నాకు ఈ బాధ్యతను అప్పగించారు పాస్టర్ గారు అని చెప్పి ఆడికి ఏమొస్తాయట? ఇక్కడ ఉంది కదా, అతడు గర్వాంధుడై ఏమై అపవాది లోబడకుండానట్లు. అంటే ఏంటి? అపవాది కాడి లోబడకుండా ఉండాలి అని అంటే కొత్తగా చేరినోడై ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గట్టిగా చెప్పాలా? అంటే కనీసం కొంతకాలం అయి ఉండాలి, కొంతకాలం మందిరంలో ఉండాలి, కొంతకాలం నమ్మకంగా ప్రవర్తించి ఉండాలి, కొంతకాలం సాక్ష్యాన్ని పొందుకోవాలి, సంఘంలో సంఘం బయట సాక్ష్యాన్ని పొందుకుని ఉండాలి. ఇన్ని లక్షణాలు చూసిన తర్వాతే దైవ సేవకుడు అలాంటి వారికి బాధ్యతను అప్పగించు. కొత్తగా చేరినోడికి మాత్రం వెంటనే పోస్ట్ ఇవ్వడానికి వీలు లేదు. ఏ సంఘంలో అయినా సరే వాడు టీచరా, గొప్ప ఉద్యోగంలో ఉన్నాడా, గొప్ప ధనవంతుడా అయినా సరే అతనికి సంఘ పెద్దగా ఇవ్వడానికి అర్హత లేదు. ఇవ్వాలి అంటే ఆల్రెడీ కొంతకాలం నుంచి మందిరంలో సాక్ష్యం పొందుకున్న వ్యక్తి చెప్పాలి గట్టిగా. అంటే కొత్తగా చేరిన వాళ్ళకి ఇవ్వచ్చాలిగా. ఏ పోస్ట్ అయినా సరే కొత్తగా చేరిన వాళ్ళకి ఇస్తే ఏమొస్తాయండి? ప్రోత్సహిద్దామండి అని చెప్పి అప్పగించకూడదు. ప్రోత్సహించామంటే అక్కడ కొమ్ములు వస్తాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి రైట్స్ లేవు. ఇంకా కిందకి రండి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో చాలండి. ఏం పొందివాడై ఉండాలంట? అక్కడతో క్లోజ్ అయింది.
ఏముండాలంట? ఎవరి చేత? ఎవరి చేత? ఏం పొంది ఉండాలంట? మంచి సాక్ష్యము. సాక్ష్యం కాదు, సాక్ష్యం అంటే చెడ్డ సాక్ష్యం కూడా ఉంటుంది. పనికిమాలోడు ఉండాడు, అది సాక్ష్యమే. ఏ విట్నెస్ అయి ఉండాలా? గుడ్ విట్నెస్ అంటే మంచి సాక్ష్యం. ఏ సాక్ష్యం కలిగి ఉండాలా? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అలాగే మంచి సాక్ష్యం లేకపోతే వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండడానికి వీలు లేదు. అంటే సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు మంచి సాక్ష్యం అంటే వీళ్ళు యథార్థం మాట్లాడతారండి, నిజం మాట్లాడతారండి, అబద్ధం మాట్లాడరండి, వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయండి, వీళ్ళు ఎలా అందుకే సంఘంలో పెద్దలుగా ఉన్నారండి అనిపించుకునేలా ఉండాలి తప్ప చెడ్డ సాక్ష్యం పొందుకునే వారిగా. అంటే నువ్వు సంఘంలో ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ చేత కూడా మంచి సాక్ష్యం పొందాలా. వీళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడే బాగుంటారండి, మందిరానికి వెళ్ళినప్పుడే ఆత్మీయులండి, బయటకు వచ్చినప్పుడు బూతులు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు, అసత్యాలు చెప్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. రేయ్ తిరకండి. ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు మంచి సాక్ష్యమా? మంచి సాక్ష్యమా? అంటే వెలుపటి వారి చేత కూడా ఏ సాక్ష్యం పొందాలా? మంచి సాక్ష్యం పొందువాడే ఉండాలా. అంటే ఈ సాక్ష్యం లేకుండా సంఘ పెద్దగా ఉండడానికి అర్హత ఉందా? అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరికే చెప్పండి? ఈ రోజులో సంఘాల్లో ఈ క్వాలిటీస్తోనే నియమిస్తున్నారా? ఈ క్వాలిటీస్తోనే సంఘాల్లో పెద్దలుగా ఉంటున్నారా? ఈ క్వాలిటీస్ లేనోడిని మీరు సంఘ పెద్దగా నియమించారంటే ఆ సంఘ వినాశనానికి కారణం దేవుని నామానికి అది అవమానం. గుర్తుపెట్టుకోండి. అందుకే సంఘంలో పెద్దలుగా ఉండే ఎవరైనా సరే ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఎన్నోనే ఒకసారి కౌంట్ చేయండి. నిందారహితుడు, తర్వాత ఏకపత్ని పురుషుడు, మితానుభుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడు, తర్వాత మద్యపానీయు కొట్టువాడుగాక సాత్వికుడును, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు, తన పిల్లలను ఇంటి వారిని ఏలేవాడు, తర్వాత కొత్తగా చేరినవాడు అయి ఉండకూడదు. మూడోది మొత్తం 13 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? గట్టిగా చెప్పండి. 13 లక్షణాలు ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఉంటేనే ఆ వ్యక్తికి దేనికి ఎలిజిబుల్ అట? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మనం చూస్తున్న సంఘ పెద్దల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా, ఎలాంటి క్వాలిటీస్ లేకుండా సంఘ పెద్దలు ఉంటే అది దేవుని చిత్తమా? అంటే ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దేవుని పరిచర్యలో రేయ్ అనుకోవచ్చండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని క్వాలిటీస్ ఎవరికి ఉండాలా అంటే చూడండి, దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు సంఘం అంటే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, సంఘ అభివృద్ధి కొరకు లేదా సంఘాన్ని దేవుడు తన హక్కుని చేర్చుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నాడో అని చెప్పడానికి ఈ క్వాలిటీస్ ఒక ఉదాహరణ. అంటే నా సంఘాన్ని పాలించేవాడు, నా సంఘాన్ని బలపరిచేవాడు, నా సంఘ బాధ్యతలు చేపట్టేవాడు ఇంత గొప్పగా ఉంటేనే వాడికే ఆ అర్హతలు ఉన్నాయి. అంతే తప్ప ఎవడబడితే వాడు సంఘాన్ని ఏలడానికి వీలు లేదు. అంటే ఇన్ని లక్షణాలు ఉండాలని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. బైబిల్ చెప్తుందంటే ఎవరు చెప్తున్నారని అర్థం? దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇవేమీ లేకుండా నాకు ఇచ్చేయండి సంఘ పెద్ద నేను ఉంటానని అంటే కుదురుతుందా? అంటే ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దొడ్డ పదవి, గొప్ప పదవి, పెద్ద పదవి, విలువైన పదవి, ఈ విలువైన పదవి దక్కడం అనేది చిన్న విషయం అయితే కాదు. సంఘ పెద్దకి ఈక్వల్ టు గాడ్ సర్వెంట్, అంటే గాడ్ సర్వెంట్ సమానమని కాదు, కానీ దగ్గరగా అంత గొప్ప పదవిగా, అంత గొప్ప ఉన్నతమైన పరిస్థితులు ఎవరు అప్పగించారు? అంటే నా సంఘాన్ని ఏలేవాడు ఎలా ఉండాలా, సంఘాన్ని బలపరిచేవాడు. ఎందుకంటే దైవ సేవకుడు అన్నీ చూసుకోవడానికి కుదురుతుందా? వాక్యానుసారంగా కూడా దైవ సేవకుడు అన్నీ చూసుకోకూడదు. అది కూడా వాక్యానుసారం కాదు. అది కూడా ఎందుకని? దైవ సేవకుడు సంఘం కొరకు ప్రార్థించాలా, దైవ సేవకుడు సంఘ బాధ్యతలో పాలు పంపులు పొందాలా, దైవ సేవకుడు సంఘ పరిచర్య కొరకు నిరంతరం మోకాళ్ళు ఏం చేస్తూ ఉండాలా? ప్రార్థన చేస్తూ ఉండాలా. కానీ మిగతా
సంఘ పెద్దలు ఏం చేయాలా అంటే సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలా. దేని కొరకు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే మనం పాడుకున్నాం కదండి. ఈ పాటలో మనం ఎందుకు పాడుకున్నాం అని అంటే, ఈ పాటలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమున్నాయని అంటే, మనము బ్రతకాలి విలువైన బ్రతుకు, బ్రతికించాలి ప్రభుయేసు బోధ. ఏంటంట? ఆదుకోవాలి నరజాతినంతా, అందించాలి ప్రభువాక్యం ఎంతో అన్నాడు. అంటే ఈ లోకం మారాలి అని అంటే ఖచ్చితంగా, అంటే మిగతా వాళ్ళకి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మిగతా వాళ్ళు కూడా బాధ్యతలు ఉన్నాయి. బట్ ఈ వారం మన టాపిక్ ఏంటంటే సంఘ పెద్దల గురించి. ఎవరి గురించి? మిగతా వాళ్ళ బాధ్యతలు కూడా మనం నెక్స్ట్ పరిచారకుల గురించి మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. బట్ సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉండాలంట. ఈ క్వాలిటీస్ అంటే విలువైన బ్రతుకు బ్రతకాలా, వాల్యుబుల్గా ఉండాలా, ఈ లక్షణాలు కలిగి ఉండాలా, బయట వారి ఎడలా సంఘం లోపల కూడా ఏ సాక్ష్యాన్ని పొందాలా? మద్యపాన అయి ఉండకూడదు, కొట్టువాడు అయి ఉండకూడదు, ఎద్రపేళలో అయి ఉండకూడదు, గొడవలకు వెళ్ళేవాడుగా ఉండకూడదు, తాగుబోతుడై ఉండకూడదు, తిట్టుబోతుడై ఉండకూడదు, సాత్వికముగా షార్ట్ టెంపర్డ్ అయి ఉండకూడదు, గొడవలు పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, చల్లార్చే వ్యక్తిగా ఉండాలి, అందరినీ సముదాయించే వ్యక్తిగా ఉండాలి, ఆత్మను చేర్చే వ్యక్తిగా ఉండాలి, కొత్త వారికి సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి, సంఘాన్ని అందరినీ ఒక తాటి మీదకి నడిపించే వ్యక్తిగా ఉండాలి. డబ్బు అంటే ఆశ ఉండకూడదు. దైవ సేవకుడి దగ్గర నమ్మకాన్ని ఏం కలిగి ఉండాలా? గట్టిగా చెప్పాలా? ఇన్ని బాధ్యతలు, ఇన్ని క్వాలిటీస్ ఉంటే వాళ్ళని దేవుడు ఏమని పిలిచాడు చెప్పండి? అంటే ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉండాల్సిన వ్యక్తులు ఈ క్వాలిటీస్ ఉంటే మీరు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది నేను కూడా ఉంటానన్న అన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి మీ అందమైన మీ రిక్త హస్తాలను ఒక్కసారి చూపిస్తే చూసి తరిస్తా. చెప్పండి. అంటే మరి అదే వచ్చేసి వెళ్ళిపోతున్నాం అంటే కదా ఇందాక రోమపత్రికలో చదివా, మీరు వాక్యం వినువారు మాత్రమై ఉంటే మీరు నీతిమంతులు కాదు. విని దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు ఇవన్నీ చెప్పింది నా వల్ల కాదు బాబోయ్, నేను పారిపోతాను బాబోయ్, నేను ఉండలేను బాబోయ్ అనడానికి ఈ వాక్యం కాదు. మార్చుకుని బ్రతకడానికి ఈ లక్షణాలు పెంపొందించుకుని, యాస్ నేను కూడా ఆ పోస్ట్లో, ఆ బాధ్యతాయుతమైన ఆ పదవిలో నేనుంటా అనే వ్యక్తులుగా ఉండాలి మనం. ఆ ఛాలెంజింగ్ మన గుండెల్లో ఉండాలి. అంతేగాని నేను ఉండలేను అనకూడదు. రెండోది, నేను ఉంటానని చెప్పి దొంగాశలు ఇవ్వకూడదు. అంటే ఏంటి? ఈ పనికిమాల లక్షణాలన్నీ పెట్టుకెళ్ళి నెత్తి మీద కూర్చోకూడదు. సంఘం నెత్తి మీద ఈ క్వాలిటీస్ అన్నీ నీలో ఉండాలా. ఎందుకని? సంఘ క్రమాన్ని దేవుడు అలా పెట్టాడండి. సేవకుడు అక్కడికే నువ్వు అక్కడే చేసే అనడా? పాత నిబంధన గ్రంథంలో కూడా దీని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్తాను. అయితే విచిత్రం ఏంటంటే, ఫస్ట్ దైవ సేవకులు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, సంఘ విశ్వాసులు, 4 క్యాడర్స్ ఉన్నాయి. ఎన్ని క్యాడర్స్ ఉన్నాయండి? ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి? 4 క్యాడర్స్ ఉన్నాయి. ఈ 4 కలగలిపితేనే అది సంపూర్ణ సంఘం అవుతుంది. ఏ సంఘం అవుతుంది? సంఘం అవుతుంది. ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఉండాలి. అంటే ఈ క్వాలిటీస్ ఉండాలా వద్దా? అంటే వాళ్ళని పరీక్షించాలా, వాళ్ళని చెక్ చేయాలా, వీళ్ళకి క్వాలిటీస్ ఉన్నాయా లేదని చెక్ చేసిన తర్వాతే వాళ్ళకి విలువైన బాధ్యతలు అప్పగించాలా. అవి లేకపోతే అప్పగిస్తే దేవుని నామానికి అవమానం, సంఘానికి కూడా అవమానమే. అంటే ఇప్పుడు సంఘ పెద్దలకు, సంఘానికి, దైవ సేవకుడికి, దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉండాలా? ఉండాలా? అంటే ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి ఎలిజిబుల్. అంతే కదండి? అంతే కదా? అంటే చిన్న చిన్న పనులకు కూడా ఎలిజిబిలిటీ చూస్తున్నారు కదండి. ఒక ప్యూన్ పోస్టు వెళ్ళాలంటే దానికి ప్యూన్ పోస్ట్ కూడా టెస్ట్లు ఉన్నాయి లేదా? ప్యూన్ పోస్ట్ టెస్ట్లు ఉన్నాయి, క్లర్క్ పోస్టులకి టెస్ట్లు ఉన్నాయి, సూపర్వైజర్ పోస్టులకి టెస్ట్లు ఉన్నాయి, మేనేజర్ పోస్ట్కి, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి. మీకు అర్థమైంది? అంటే క్యాడర్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. అంటే ప్రతి పదవికి టెస్ట్ ఉంటుంది కదా, ఉంటుంది కదా. అలాంటప్పుడు మరి సంఘ పెద్ద అనేది ప్రపంచంలో ఉన్న గొప్ప ఉద్యోగ బాధ్యతల కంటే గొప్ప పోస్ట్ ఇది. అది దక్కాలన్నా అదృష్టవంతుడై ఉండాలా. అంటే ఆత్మీయుడై ఉండాలి. అదృష్టవంతుడి కంటే ముందేమై ఉండాలా? ఇటు చూడండి, అటు పని లేదు మీకు. ఏమై ఉండాలా? ఆత్మీయుడై ఉండాలా. ఏమై ఉండాలా? గట్టిగా చెప్పండి.
ఆత్మీయుడై ఉండాలి. ఆ పోస్టు ఆత్మీయుడైతేనే వాడు సంఘం కొరకు ప్రయాసపడతాడు. దేని కొరకు ప్రయాసపడతాడు? ఇంకొక విషయం చెప్పనా, దేవుని పరిచర్య చేయాలనుకున్నవాడు, అంటే దేవుని సంఘ పెద్దగా ఉండి దేవుని బాధ్యతను నిర్వర్తించాలనుకున్నవాడు నిరంతరం వాడి ఫోకస్ దేని మీద ఉండాలా? సంఘ పరిచర్య మీద ఉండాలి. దేని మీద ఉండాలా? అందుకే అన్నాడు నీకు ధనాపేక్ష ఉండకూడదని అన్నాడు. అందుకే ధనాపేక్ష ఉన్నవాడు సంఘం మీద ఫోకస్ ఏముంటుంది? అతిథి ప్రియుడిగా ఉండనోడికి సంఘం మీద ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే సంఘంలో ఎప్పుడు ఎవరు వచ్చినా నేనున్నా అనే భరోసా సంఘ పెద్దలు కల్పించాలా, సంఘ పెద్దలు కల్పించాలి. ఇన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు దేనికి అర్హులు అవుతారు? దేనికి అర్హులు అవుతారండి? గట్టిగా చెప్పాలా? అర్హులు అవుతారు. సంఘ పరిచర్య అంటే చిన్న విషయమా? చిన్న విషయమా? సంఘ బాధ్యతలు తీసుకునే ఏ సంఘ పెద్ద అయినా సరే అహర్నిశలు దేని కొరకు ప్రయాసపడాలా? సంఘ పరిచర్య కొరకు ప్రయాసపడాలా, సంఘాన్ని సమన్వయపరచాలా, సంఘాన్ని బలపరచాలా, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. ఏదైనా కూడికలు జరిగితే దాన్ని ఎలా సక్సెస్ చేయాలా, సంఘాన్ని ఒక తాటి మీదకి ఎలా తీసుకురావాలా, సంఘం అంతటికి ఎలా నచ్చ చెప్పాలా, అందరిని ఒప్పించి అందరితో ఎలాగైతే ఈ పరిచర్య సక్సెస్ అవుతుందో, ఎలాగ ఆత్మలు కట్టాలో, ఎలాగ ఈ పరిచర్య కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలో అన్నీ ఒక తాటి మీదకి తీసుకురావాలి తప్ప ముక్కు మీద కోపం ఉండడానికి వీల్లేదు, షార్ట్ టెంపర్ ఉండడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? సాత్వికం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సాత్వికం అంటే సాఫ్ట్గా ఉండాలా. నాకు కోపం వస్తుందంటే కుదరదు. కోపాన్ని ఏం చేయాలా? చంపేయాలా. నిగ్రహించుకోవడం కాదు. నిగ్రహించుకోవడం మళ్ళీ వస్తుంది. నిగ్రహించుకోవడం కాదు, కోపాన్ని ఏం చేయాలా? చంపేయాలా. కోపాన్ని చంపేయాలా. కోపాన్ని చంపిన వాళ్ళే సంఘ పెద్దలుగా ఉండడానికి చెప్పండి గట్టిగా అర్హులు. అర్హులు. ఇప్పుడు చెప్పండి, మీలో ఆత్మీయ జీవితంలో ఈ లక్షణాలన్నీ అలవర్చుకుంటేనే, ఎందుకంటే ఎప్పుడొచ్చినా ఇంకా విశ్వాసులు అక్కడే ఉండిపోదామా? అక్కడ నుంచి పరిచారకులకి ఎదగాలి. పరిచారకుల నుంచి ఎక్కడికి ఎదగాల? ఎక్కడికి ఎదగాల? ఎదగాల. అర్థమవుతుందా? అదే సమర్పణ కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు అక్కడి నుంచి దేవుని సేవకు కూడా కాలింగిస్తాడు. దేవుడు ఇన్ని కేటర్లు దేవుడు పెంపొందిస్తాడు. అది ఎంతకాలం వచ్చినా ఎక్కడే ఉండిపోతాను అంటే కుదరదు. అంటే కొంతమంది ఆత్మీయతలో తీవ్రత కలిగిన వాళ్ళు అక్కడ ఉండిపోవడానికి గట్టిగా చెప్పాలా? ఇష్టపడచ్చా? అంటే నీలో ఆత్మీయత రోజు రోజుకి ఏమవ్వాలా? గట్టిగా చెప్పాలా? పెరగాల. పెరగాల. సో ఆత్మీయ జీవితంలో ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళకైనా సంఘ పెద్దలుగా ఉండాల్సిన వారికి ఉండాల్సిన లక్షణాలు, నియమాలు, అలవాట్లు, పద్ధతులు, రూల్స్ ఇవి 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 వాళ్ళ సంఘాల్లో వాళ్ళు బోధించుకోవచ్చు. వాళ్ళ సంఘాల్లో దీన్ని బట్టి సంఘ పెద్దల్ని నియమించవచ్చు. ఎందుకని ఈ 4 కేడర్లు ఉన్నది పరిపూర్ణమైన సంఘం అనేది దేవుని చిత్తం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పగటి వేళ మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, సంఘ క్రమాన్ని మీరు ఏర్పరిచారు. దైవ సేవకులుగా, అలాగే ప్రభువా సంఘ పెద్దలుగా, సంఘ పరిచారకులుగా, సంఘ విశ్వాసులుగా 4 క్యాడర్స్. ఇవి 4 పిల్లర్స్, సంఘానికి పునాది. కనుక ప్రభా ఈ 4 రకాల ప్రజలను మీరు సంఘంలో ఏర్పరిచిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇది మొదలుకొని ప్రభా ఈ వాక్యం వింటున్న ఏ సంఘంలో ఉన్న పెద్దలైనా, సంఘ సేవకులైనా, వారి సంఘాల్లో పెద్దలుగా నియమించే వ్యక్తులకు ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని మాత్రమే సంఘ పెద్దలుగా నియమించడానికి సహాయం చేయండి. ఆల్రెడీ ఆయా మందిరాల్లో సంఘ పెద్దలుగా ఎవరైనా నిలబడి ఉన్నారా? అయ్యా ఈ క్వాలిటీస్ నాలో లేవు, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు వరకు మద్యపానిగా ఉన్నాను, కొట్టేవాడిగా ఉన్నాను, జగడమాడేవాడిగా ఉన్నాను, ఎవరికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా లేను, ప్రతిదీ భారంగా ఫీల్ అవుతున్నా, సమన్వయపరిచే వ్యక్తిగా లేను, అయినా సంఘ పెద్దగా ఉన్నాను. సంఘ సేవకుడితో గొడవలు, సంఘ విశ్వాసులతో గొడవలు, ఎవరిని సమన్వయపరిచే శాంత గుణం, సాత్వికత్వం నాలో లేదు. కానీ ఈరోజు ఈ వాక్యం విన్నప్పుడు ఇక నుంచి ఈ 13 లక్షణాలు నేను కూడా కలిగి ఉంటాను ప్రభువా. నీ నామాన్ని మహింపరుస్తా, నీ నామానికి నింద తెచ్చే వ్యక్తిగా, సేవకుడికి అవమానం తెచ్చే వ్యక్తిగా, సంఘానికి అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండను అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతవరకు నీ సంఘంలో ప్రభు మంచి సంఘ పెద్దలుగా కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.